అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. దాక్షాయణి గారు నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? సో మనం మకర రాశి గురించి చెప్పుకుంటున్నామండి. మకర రాశి వీళ్ళకి లాస్ట్ ఇయర్లో బాగున్న రాశులు ఇది ఒక రాశి. లాస్ట్ ఇయర్ హోల్ ఇయర్లో కొన్ని రాశులు బాగున్నాయి అంటే బాగున్న రాశులు ఇది ఒకటి. నేను అదే చెప్తాను, ఎందుకంటే బాగున్న రాశికి టైం ఫలాలకి బాగున్నప్పుడు బాగుండకపోతే ఇంకెప్పుడు బాగుంటారు మీరు లైఫ్లో. గ్రహస్థితిని బాగున్నాయి అంత అప్పటిదాకా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా శని మీదకి దోసేసాడు, ఏళ్ళు నడిచింది ఉంది. అది మేము కూడా అంతే కదా, శని ఉండటం వల్ల ఏళ్ళు నడిచిన ప్రభావం అనుకుంటాం సహజంగా. శనికి అంత స్ట్రాంగ్ పవర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు శని ప్రభావం లేదు వీళ్ళకి, ఏళ్ళు నడిచిన అయిపోయింది. మరి ఎందుకు బాగుండటం లేదు? అందరూ బాగుండాలి కదా సహజంగా, మరి ఎందుకు లేరు? ఇది చూసుకోవాలి. ఇది మీకు మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక గ్రేటెస్ట్ టూల్ ఈ జాతక చక్రం. అది చాలా మందికి తెలవదు, అదేదో పెట్టుకుని రాసిన అనుకుంటారు. మన ఎడ్యుకేషన్ అలా చేశారు దాన్ని, వి ట్యూన్ లైక్ దట్. అది గ్రేటెస్ట్ సైన్స్. మన టోటల్ కర్మ భూమి మీద పుట్టినప్పుడు లాస్ట్ వరకు వెళ్ళిపోయి తర్వాత ముందు కూడా ఏముందో తెలుసుకోవచ్చు ఈ జ్యోతిష శాస్త్రంలో. ఇది కరెక్ట్గా తెలుసుకుంటే వీళ్ళ ఎవరైతే వాళ్ళ జాతక చక్రాన్ని వాళ్ళ జాతకాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకుని అవగాహన ఉంటారో వాళ్ళ లైఫ్ కూడా అంతే ఉంటుంది అవగాహనగా. ఎవరైతే ఇది మూఢనమ్మకం అసలు వదిలేసుకుంటారో వాళ్ళ లైఫ్ కూడా జిగ్జాగ్గా ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు, మన మహర్షులు, మన తల్లిదండ్రులు ఎందుకు పుట్టినంటే జాతక చక్రం రాపిస్తారంటే అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. మనం అప్పుడు చిన్నపిల్లవాళ్ళు మన తెలియదు, తర్వాత తెలుసుకోవాల్సిన బాధ్యత మందనమాట. అందుకని ఈ వీడియోలు చూస్తున్న ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా బాగుండాలి. అంతకుముందు 2 yearsతో కంపేర్ చేయడం బాగుండాలి. బాగా లేదు అనుకుంటే ఇమీడియట్గా జాతకం చూపించుకోవాలి. ఎందుకు లేదని డయాగ్నోసిస్ చేసుకొని పరిహారాలు చేసుకుంటే 10 రెట్లు ముందుకు వెళ్ళిపోయే అవకాశం మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి ఇంకో 1.5 year 2 year చాలా బెస్ట్ టైం ఉంది. ఈ టైంలో చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే పర్టికులర్ ఏజ్ 35 to 45 ఎవరైతే ఉన్నారో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. సడన్గా ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళటం లేదని ఆలోచించుకుంటే ఒక్కసారి జాతకం చూస్తే మీకు ఇంకా చాలా ఎడిషనల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏదో ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవటం, తల్లిదండ్రులను చూసుకోవటం, భార్యను చూసుకోవటం, జాబు, బాసు ఏది కాదు. ఇవి కాకుండా ఇంకా మీకు డివైన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మీ యాన్సిస్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ చూసుకోవాల్సిన సమయం ఇది. అందుకని అవి రిప్రజెంటేషన్ అవి చూపించడానికే మీకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నారు. అది తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే 1000 రెట్లు ముందుకు వెళ్తారు. ఒక్కసారి పితృదేవతలు హ్యాపీ అయ్యారనుకోండి, 7 తరాలు తిన్నా తరగని ధనం ఇచ్చేస్తారంట వాళ్ళు. కష్టపడేది ఏముంటుంది? ఈఎంఐలు గొడవలు ఏమి ఉండవు అనమాట. కానీ ఒకసారి ఖచ్చితంగా చూపించుకోవాలి. బిట్ హైయర్ లెవెల్లో మాట్లాడడం బట్ ఇట్స్ ట్రూ. సో ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే 2026 సంవత్సరం సహజంగా ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, తర్వాత వాళ్ళలో ఉన్న హైలీ స్కిల్స్ని, టాలెంట్ని ఉపయోగపెట్టుకొని ముందుకెళ్ళిపోవడానికి గ్రోత్ ఉండే ఇయర్ 2026. అది బై డిఫాల్ట్. అయితే మకర రాశి వాళ్ళకి ఈ ఇయర్లో ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి గోచార రీత్యా చాలా బెస్ట్గా ఉంది. అందులోనూ రేపు వచ్చే జూన్ తర్వాత వీళ్ళకి ఇంకా బాగుంటుంది. నక్క తోక తొక్కటం అంటే ఏంటనేది వీళ్ళు చూస్తారు, రిజల్ట్ ఎలా ఉండేది అనేది. ఇందులో పేరు బలం ప్రకారం అగైన్ మన తెలుగులో చాలా పాపులర్ అయిన పేర్లు అంతా ఎక్కువ మంది ఇందులోనే ఈ రాశిలోనే ఉంటారు. జో, జా, జీ, జో, కా, గా, గి అన్న పేర్లు అంతా ఇందులోనే ఉంటాయి. గీత, గాయత్రి, జ్యోతి, లేడీస్ అయితే. సో ఈ పేర్లంతా మనకి ఇందులో ఉంటాయండి. ఇందులో మనకి గ్రహాల స్థితిగతులను బట్టి చూసుకుంటే 4 గ్రహాలు మారుతూ ఉంటాయి. వాటిని పొజిషన్ బట్టి మనం జాతకం చెప్తూ ఉంటాం, ప్రిడిక్షన్. అందులోనూ గురువు ఒక్కటే జూన్లో మారుతుంది, మిగతా గ్రహాలు అలానే హోల్ ఇయర్ అంతా ఉన్నాయి. ఓన్లీ లాస్ట్లో రాహుకేతులు మారుతున్నారు డిసెంబర్ మంత్లో. మనకి చూసుకుంటే గోచార రీత్యా మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో మనం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్థాన అర్ధభృత్యాధికం అంటారు. అంటే వీళ్ళు ఇంతకుముందు ఏదైనా పదవిని కోల్పోతే తిరిగి ఆ పదవి వీళ్ళకి వస్తుందంట. ఆ తర్వాత అర్థం, ఇంతకుముందు ధనాన్ని కోల్పోతే ఆ ధనం తిరిగి వీళ్ళకి వస్తుంది. తర్వాత భృత్యాధికం, వీళ్ళకి సర్వెంట్స్, ఎంప్లాయ్మెంట్ చేసే ఎంప్లాయీస్ అంతా వస్తుంటారు పని చేయడానికి వీళ్ళ దగ్గర. తర్వాత 6వ ఇంట్లో ఫస్ట్ జూన్ వరకు కొంచెం శత్రువు బాధ ఉంటుంది. 7వ ఇంట్లో రాహు ఉండటం, 2వ ఇంట్లో రాహు ఉండటం బట్టి విశేషంగా అన్ఎక్స్పెక్టెడ్ ధనం వస్తుంది వీళ్ళకి. 8వ ఇంట్లో కేతు ఉండటంతో
కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే స్థిమితంగా కూర్చొని వర్క్ చేసే పరిస్థితి ఉండదు. కొంచెం వర్క్ చేస్తూ ఉండాలి. అయితే జూన్ తర్వాత గురువు వీళ్ళకి భోగాన్ని, ప్లెజర్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని తీసుకొని వస్తూ ఉన్నాడు. మీరు గనుక చూసారనుకోండి, వీళ్ళకి శని 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏంటి లాభం అంటే, సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తుంటే స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే గతి అంటారు. ఇప్పటిదాకా ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టిన శని లాస్ట్ 6-9 మంత్స్ నుంచి వచ్చే ఒక 2 ఇయర్స్ వరకు ఏం తీసుకొస్తున్నట్ట, భోగాన్ని తీసుకొస్తున్నట్టు. ఏ భోగం? స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, యత్నాది సిద్ధికృత్ ఏదైనా కనుక పని చేస్తే చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వస్థానం ప్రాప్తి, ఇంతకుముందు ఏదైనా కోల్పోయి ఉంటే ఏలినాటి శనికి ముందు అది తిరిగి మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తుంది. ఆరోగ్యం బాగుంటున్నట్టు. అందుకని ఈ టైం మీకు చాలా బాగుంది కాబట్టి బాగలేకపోతే జాతకం చూపించుకోవాలి. తర్వాత గురువు వీళ్ళకి ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఒక ఫస్ట్ 6 మంత్స్, నెక్స్ట్ 6 మంత్ వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొచ్చేస్తున్నారు. గురువు వీళ్ళకి 6th హౌస్లో ఉండి ఏం చేస్తున్నారంటే ధారాపుత్ర విరోధతే స్వజనే కలహస్తద చోరాగ్ని నృపభీతిచ్చ అని చెప్తారు. అంటే ఈ టైంలో భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడుతూ సొంత బంధువులతో కొంచెం పెడమొహంగా ఉంటూ ఈ టైంలో వాళ్ళకి ఏదైనా ఖచ్చితంగా ఆల్రెడీ ఒక బంగారపు నగో ఏదో పోయి ఉంటుంది, అగ్ని ప్రమాదం జరగటమో లేదంటే ఏదన్నా బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వచ్చేసి అవకాశం ఎక్కువ ఉంటుంది జూన్ వరకు. జూన్ తర్వాత రాజదర్శనం ఆరోగ్యం అంటారు. గాత్ర గంభీర్య పోషణం అభిష్ట కార్యసిద్ధి సప్తమయ భవేద్ గురువు అంటారు. అంటే గురువు జూన్ తర్వాత ఇందాక మనం శని చెప్పుకున్న గొప్ప రిజల్ట్తో పాటు గురువు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. ఏ విధంగా అంటే రాజదర్శనం అంటే హై అఫీషియల్ని కలుగుతూ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, గాత్ర గాంభీర్య పోషణం బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రైట్గా ఉంటుంది, అభిష్ట కార్యసిద్ధి అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారని మనకు చెప్తారు. రెండో ఇంట్లో రాహు ఉండటంతో ఏమవుతుందంటే సౌభాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం చ వినోదం చ ధనస్థానికే ఫణి అంటారు. ఆల్రెడీ ఇది మకర రాశి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. వీళ్ళకి దేహ ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కానీ మాట్లాడేటప్పుడు చాలా కఠినంగా మాట్లాడతారు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఒక రకంగా చూసుకుంటే మీరు అన్ని విషయంలో 8th హౌస్లో కేతు ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా బాడీలో టైర్డ్నెస్, కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ జూన్ తర్వాత చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవచ్చు. గురుగారు నక్షత్రాల పరంగా ఎలా ఉంది? ఇందులో ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు. ఉత్తరాషాఢ వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, తర్వాత పట్టాభిషేకం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దేహపీడనం, బాడీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ధన నష్టంతో పాటు మరణ తుల్యం అంటారు. అంటే ఏదో ఒకటి తలబెట్టిన పను, ఇంతకుముందు ఆల్రెడీ తలబెట్టిన ఒక ప్రాజెక్టు మధ్యలో ఆగిపోతుందని దాని మీనింగ్. నెక్స్ట్ శ్రవణం నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నక్షత్రం శ్రవణం వాళ్ళు. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు తలబెట్టిన పనులు ఏమన్నా ఉంటే అవన్నీ కంప్లీట్గా ఆగిపోయేసి మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. లాస్ట్లో ధనిష్ట నక్షత్రం, వీళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, ధనవృద్ధి, ధన నష్టం చూపిస్తుంటుంది. అక్టోబర్ టైంలో వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ కనుక చేస్తుంటే దాన్ని మరణ తుల్యం అంటారు. దాని మీనింగ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అంతా ఆగిపోవటం, ఆ పనులన్నీ ఆగిపోవటం. సో వీళ్ళకి కొంచెం బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఈ రెండులో కొంచెం సఫర్ అవుతారు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ తోటి. సో ఇది మనం బ్రాడ్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది. వీటికి పరిహారాలు కూడా ఏమైనా ఉన్నాయా గురుగారు? సో అన్ని బాగున్న రాసుల్లో ఖచ్చితంగా మకర రాశి ఒకటండి. మేజర్ గ్రహాలు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు వీళ్ళకి బాగున్నాయి, ఒక్క కేతు తప్పక. ఇది వెరీ రేర్ టైం. ఈ టైంలో వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటే తీరాలి. ఇన్ కేసు బాగా లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి పరిహారాలు పర్టికులర్గా అంటే వీళ్ళకి కుంభకోణం నవగ్రహ టెంపుల్ చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. తిరునల్లారని ఉంటుంది, శని గ్రహం యొక్క టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని తైలాభిషేకం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎవరికైనా ధన ప్రవాహానికి బాగా ఇబ్బంది పడిపోతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవచ్చు. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, భార్యాభర్తల మధ్య బాగా గొడవలు ఉంటుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది, ఇవి చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు కాలసర్ప దోషాలు, త్రిపిండి దోషాలు, తర్వాత మనకి శాపాలు ఉంటాయి, స్త్రీ శాపం, గురు శాపం,
తర్వాత దేవశాపం, బ్రహ్మశాపం ఇవన్నీ ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ఇవి చిన్న చిన్న పూజలు అండి, పెద్ద ఖర్చేం కాదు. చాలా మందికి ఐడియా ఉండదు, ఏదేదో అనుకుంటారు కానీ అవి చాలా సింపుల్ పూజలు. అవి కరెక్ట్గా చేయించుకుంటే ఆ బ్లాకేజెస్ ఉంటే అయిపోతుంటే లైఫ్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. అవునవును, ఖచ్చితంగా గురుగారు. ఇప్పుడు మనకి ఈ రాశి వారు కూడా మన గోల్డెన్ టైం కాబట్టి ఈ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందంటారు. కరెక్ట్ అండి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగాలు భాగ్యాలు కలగాలి. 2026 సంవత్సరంలో వీళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. నమస్తే. ధన్యవాదాలు గురుగారు.